పిల్లలతో దైవ దర్శనాలకు తీర్థయాత్రలకు వెళ్లాలన్నా హాలిడేస్ సెలబ్రేట్ చేసుకోవడానికి విహారయాత్రలకు వెళ్లాలన్నా ఎలా వెళ్లాలనేది ప్లాన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడు వెళ్లాలన్నది అనుకుంటే చాలు, అన్నీ ప్లాన్ చేసి సురక్షితంగా గమ్యాన్ని చేర్చడానికి సదరన్ ట్రావెల్స్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. నార్త్ సౌత్ అని తేడా లేకుండా దేశంలో అన్ని ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలను సదరన్ ట్రావెల్స్ అందిస్తోంది. అమెరికా తదితర విదేశాలకు సైతం మంచి ఆకర్షణీయ ప్యాకేజీలను సదరన్ ప్రకటించింది. ఎక్కడికి ఎప్పుడు వెళితే బాగుంటుంది, బడ్జెట్ ప్లాన్ ఎంత ఉంటుంది తదితర విషయాలు తెలియజేయడానికి సదరన్ ట్రావెల్స్ హైదరాబాద్ హాలిడే బజార్ను ఏర్పాటు చేసింది. జూలై 16, 17 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు హోటల్ బెస్ట్ వెస్టర్న్ అశోక లగ్డీ కపుల్లో ఈ హాలిడే బజార్ జరుగుతుంది. హాలిడే బజార్లో ట్రావెల్ ప్యాక్ బుక్ చేసుకునే వారికి ప్రత్యేక డిస్కౌంట్లతో పాటు 17వ తేదీ లక్కీ డ్రాలో గెలుపొందే వారికి ఆకర్షణీయ బహుమతులు కూడా ఉంటాయి. 8 సార్లు భారత ప్రభుత్వంచే బెస్ట్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్గా అవార్డులు అందుకున్న సదరన్ ట్రావెల్స్ హాలిడే బజార్కు వెళ్ళండి. సురక్షితమైన సుఖవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి. ప్రస్తుతం అక్కడ మా ప్రతినిధి యాకస్వామి సిద్ధంగా ఉన్నారు. లైవ్లో మరిన్ని వివరాలు అందిస్తారు. ఓటు యాకస్వామి. గోపి, దేశం 45 సంవత్సరాలుగా ఉత్తమ టూర్ ఆపరేటర్గా బెస్ట్ అవార్డులు అందుకున్నటువంటి సదరన్ ట్రావెల్స్ ఈసారి ఇవాళ రేపు 2 రోజుల పాటు హాలిడే బజార్ పేరుతోటి పెద్ద ఎత్తున కూడా ఆ టూర్ ఆపరేటర్కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులను ఆకర్షించే పనిచేస్తుంది. అనేక మంది పర్యాటకులకి వారికి సంబంధించిన వివిధ రకాల సేవలను టూర్కు సంబంధించిన ప్యాకేజీలు అందిస్తుంది. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ సదరన్ ట్రావెల్స్ ఈసారి ప్రధానంగా ఈ 2-3 రోజుల్లో పెద్ద ఎత్తున కూడా మొత్తం దీనికి సంబంధించి పర్యాటకులకి వారు ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నారు, ఎక్కడ వెళ్ళాలి సంబంధించి పెద్ద ఎత్తున కూడా వారిని ఆకర్షించే విధంగా వారికి ఆఫర్స్ ప్రకటించింది. ఆయా ప్యాకేజీలకు సంబంధించి వారికి డిస్కౌంట్లు కేటాయిస్తుంది. వారు ఎవరైతే ముందస్తుగా బుక్ చేసుకుంటారో వారికి డిస్కౌంట్ ఇస్తూ వారికి సురక్షితమైన ప్రయాణం ఆయా ప్రాంతాల్లో వారికి తగినటువంటి సేవలు అందించడం కోసం సిద్ధమయ్యామని చెప్పేసి ముందుకు వచ్చారు. హైదరాబాద్లో లక్డీ కపుల్ ఉన్నటువంటి బెస్ట్ వెస్టర్న్ హోటల్కి సంబంధించి ఈ రోజు రేపు దీనికి సంబంధించిన ఆఫర్స్ అన్ని కూడా వారికి అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా మన దేశంతో పాటు భారతదేశంతో పాటు అదేవిధంగా ఇంటర్నేషనల్ కూడా పెద్ద ఎత్తున కూడా వీరికి సంబంధించిన ప్యాకేజెస్ అందుబాటులో తీసుకొచ్చారు. గత 8 సార్లుగా దేశంలో ఉత్తమ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్ అవార్డు అందుకున్నటువంటి సదరన్ ట్రావెల్స్ ఈ హైదరాబాద్ నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా వివిధ దేశాలకు వెళ్ళాలనుకునే వారు, దేశీయంగా ప్రయాణాలు చేయాలనుకునే వారి కోసం ఈ ఆఫర్స్ ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా నార్త్ ఇండియా టూర్స్, అదేవిధంగా వివిధ నగరాలకు వెళ్ళే టూర్స్ కూడా వారికి ఆఫర్ ఇచ్చింది. విద్యార్థుల కోసం వెళ్ళే టూర్స్, అదేవిధంగా చార్ధామ్ యాత్ర, సెంట్రల్ ఇండియా టూర్స్, సౌత్ ఇండియా టూర్స్, అండమాన్, కర్ణాటక, అదేవిధంగా ప్రకృతి పీల కోసం ప్రధానంగా కేరళకు సంబంధించిన వివిధ ప్యాకేజీలు కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. చాలా మంది ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ సదరన్ ట్రావెల్స్ మొత్తం ఈ ఏరియాకు వచ్చేసి వారికి కావాల్సినటువంటి టూర్ సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. వారికి ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో సంబంధించి చెప్పండి. మీరు ఇంటర్నేషనల్ టూర్ సంబంధించి ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి చెప్పండి. మా దగ్గర ఇంటర్నేషనల్ టూర్ పట్టి మేము సింగపూర్, మలేషియా విత్ 2 nights క్రూజ్ ప్యాకేజ్ ఉందండి. 6 nights 7 days ప్యాకేజ్. అది కాకుండా సింగపూర్, మలేషియా, థాయిలాండ్ కూడా ఉంది. 9 nights 10 days ప్యాకేజ్. వెళ్ళే వాళ్ళు ఓన్లీ థాయిలాండ్ కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. దాని గురించి మేము 4 nights 5 days ప్యాకేజ్ థాయిలాండ్ కూడా పెట్టామన్నమాట. ఈసారి మేము వచ్చేసి దుబాయ్ టూర్ విత్ అబుదాబి టూర్ పెట్టాము. లాస్ట్ ఇయర్ మాది ఓన్లీ దుబాయ్ టూర్ ఉండే. దిస్ టైమ్ వీ హ్యావ్ కమ్ అప్ విత్ దుబాయ్ విత్ అబుదాబి టూర్. అది 4 nights 5 days ప్యాకేజ్ అండి. ఈ ప్యాకేజెస్లో ఏంటంటే మొత్తం ఆల్ ఇంక్లూజివ్ ప్యాకేజ్. దీంట్లో ఫ్లైట్ ఇస్తాము, హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసే వారికి వీసా ఇస్తున్నాము, మొత్తం వీసాకి అసిస్టెంట్ చేస్తాము. ఓకే, అండ్ అకామిడేషన్. హైదరాబాద్ నగరం నుంచి వెళ్ళేవారు చాలా మంది కూడా ఈ మధ్యలో సింగపూర్, మలేషియా, థాయిలాండ్ సంబంధించిన అనేక టూర్స్ సంబంధించి ఆసక్తి చూపిస్తున్నారు. వారికి సంబంధించి మీరు ఎలాంటి డిస్కౌంట్స్ కానీ వారికి సంబంధించి ఇప్పుడు ఈ టూర్స్ స్టార్ట్ అవుతాయి, దానికి సంబంధించి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి? ఇప్పుడు ఇవాళ రేపులో 2 రోజుల్లో ఎవరైనా బుక్ చేసుకున్నారంటే 2500 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నామండి మేము. ఇంకా ఓన్లీ 2 days వ్యాలిడిటీ ఇది. అండ్ హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసిన వాళ్ళకి డొమెస్టిక్ హాలిడే ఆల్సో వీఆర్ గివింగ్ ఫ్రీ అనమాట. 1 night 2 days ప్యాకేజ్ జైపూర్, ఆగ్రా. దీనికి సంబంధించి టూర్ సంబంధించి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తే చాలా మందికి వివిధ రకాల అనుమానాలు ఉంటాయి ప్రయాణికులకు. మాకు ఎలాంటి సేఫ్టీ ఉంటుంది, వెళ్ళిన తర్వాత అక్కడ వీసాకు సంబంధించిన విషయాలకు సంబంధించి వివిధ అంశాలకు సంబంధించి మీరు ఎలాంటి గైడింగ్ అందజేస్తున్నారు? వీసాస్ మేము ఇక్కడ నుంచి ప్రొవైడ్ చేసేస్తామండి. వీసాస్ గురించి వాళ్ళు ఓన్లీ మాకు పాస్పోర్ట్ ఇంకా ఫొటోస్ ఇవ్వాలా, మొత్తం అసిస్టెంట్ మేము చేస్తాం వాళ్ళకి. వీసాస్, ఫ్లైట్ టికెట్, అకామిడేషన్ అన్ని వౌచర్ వాళ్ళు వెళ్ళే ముందు మేమంతా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాము 1 day బిఫోరే. అండ్ ఆల్ వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తామన్నమాట. ఏమేమి ఉంటుంది టూర్లో, ఏమేమి ఉంటాయి, ఇన్క్లూజన్స్ ఏముంటాయి, ఎక్స్క్లూజన్స్ ఏముంటాయి, పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఎంత అవుతాయి అవన్నీ చెప్తాం. ఇంకా బెస్ట్ ఏంటంటే మేము సౌత్ ఇండియన్ మీల్ ఇస్తామండి ఆల్ టూర్లో. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఆల్ ఇండియన్ రెస్టారెంట్లో ఇండియన్ మీల్స్ ఇస్తామన్నమాట. మేము
ఏం ఇబ్బంది కాకుండా మేము ఒక టూర్ లీడర్ కూడా ప్రొవైడ్ చేస్తాము హైదరాబాద్ నుంచి, ఎవరికైతే తెలుగు స్పీకింగ్ గైడ్ అనమాట. సో వాళ్ళతోనే హైదరాబాద్ నుంచి ప్రయాణం చేస్తాడు, మళ్ళీ రిటర్న్ కూడా వాళ్ళతోటే వస్తారు. అక్కడికి వెళ్ళి చాలా మందికి సేఫ్టీకి సంబంధించిన కొన్ని అనుమానాలు ఉంటాయి. వారికి సంబంధించి మీ టూర్ ఆపరేటర్స్ చాలా మంది కూడా వారికి సంబంధించి సేఫ్టీ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? విదేశాలకు వెళ్ళిన చాలా మందికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది. టూర్ గైడ్కి సంబంధించి ఎలాంటి గైడ్స్ ప్రొవైడ్ చేస్తారు? అక్కడ స్థానిక భాషలకు సంబంధించి ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటారు? ఆ గైడ్స్ గురించి మేము ఇక్కడ నుంచి మా సదరన్ స్టాఫ్కి వాళ్ళతో పాటు పంపిస్తామండి. 20 ప్యాసింజర్స్ గ్రూప్తో పాటు మా సదరన్ స్టాఫ్ కూడా బయలుదేరుతారనమాట వాళ్ళతోటి. సో అక్కడ వెళ్ళినాక ఇంగ్లీష్ స్పీకింగ్ గైడ్ దొరికితే వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ వీళ్ళకి మొత్తం టూర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూస్తున్నాం ఇక్కడ దేశీయ టూర్లతో పాటు ఇంటర్నేషనల్ సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఈసారి టూర్స్ ముందుకు ఆపరేట్ చాలా మంది మొత్తం పర్యాటకులు ముందుకు వస్తున్నారు. ప్రధానంగా మన హైదరాబాద్ నగరం నుంచి కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కూడా ఇటు సింగపూర్, మలేషియా, థాయిలాండ్, హాంకాంగ్, ఇటు చైనా ఇటువైపు అనేక ఈ ఈస్టర్న్ ఏషియాకి సంబంధించిన కూడా పెద్ద ఎత్తున కూడా ప్రయాణికులు ముందుకు వస్తున్నారు. వారికి సంబంధించి సదరన్ ట్రావెల్స్ అనేక రకాల టూర్స్ ఇందులో ఆఫర్స్ ప్రకటించింది. ఈ 2 రోజులు బుక్ చేసుకున్న వారికి కొంత డిస్కౌంట్ కూడా ప్రకటిస్తామంటున్నారు. చాలా మంది కూడా ఈసారి పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. వారికి సంబంధించి ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు? పెద్ద ఎత్తున కూడా నగరవాసులు ముందుకు వస్తున్నారు. మీ ఉదయం నుంచి కూడా ఇక్కడ చూస్తున్న పెద్ద ఎత్తున వచ్చి వారికి సంబంధించిన బుక్ చేసుకుని వెళ్తారు. సదరన్ ట్రావెల్స్ గతంలో డొమెస్టిక్ టూర్ సంబంధించి పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ వైగా కూడా పెద్ద ఎత్తున చాలా మంది ముందుకు వస్తూ వారి టూర్ సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకుంటారు. మీరు ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు ఈరోజు? ప్రధానంగా ఇంటర్నేషనల్ టూర్స్ కోసం ఏం చేస్తున్నారు? ఇంటర్నేషనల్ ఇందాక మేడం గారు చెప్పినట్టు 5 కంట్రీస్ టూర్స్ అండి. సింగపూర్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, మళ్ళీ దుబాయ్, శ్రీలంక. ఈసారి హాంకాంగ్, మకా కూడా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ హాలిడే బజార్లో బుక్ చేసుకుంటే మరి 5%, 10% పైన డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇందుకు ముందుగా బుక్ చేసుకుంటే ఈ ఫ్లైట్ టికెట్స్ కూడా మంచి రేట్లో దొరుకుతాయి. ప్లస్ ఈ టూర్స్ విత్ ఇన్ ఇండియా సౌత్ ఇండియా వెళ్ళి, నార్త్ ఇండియా వెళ్ళని, ఈస్ట్ వెస్ట్ సిక్కిం సైడ్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి ఆ ప్లేస్ చేరడానికి ట్రైన్ కానీ బై ఫ్లైట్ కానీ వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మా దగ్గర మేము ఇచ్చే డిస్కౌంట్ కాకుండా వాళ్ళు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంటే తక్కువ రేట్లు దొరుకుతాయి. ఆ అడ్వాంటేజ్ కూడా తీసుకోవచ్చు. ప్లస్ ముందుగానే సీట్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోతాయి, రూమ్స్ బ్లాక్ అయిపోతాయి. చాలా ఈజీగా ఉంటుంది. గతంతో పోలిస్తే సార్ మీ దగ్గర ఆ డొమెస్టిక్ టూర్ సంబంధించి 1 month ముందు నుంచే బుక్ చేసుకుంటే తప్ప దొరకలేదు, అంత బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. చాలా మంది కూడా 1 month బిఫోర్ బుక్ చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. అంత పెద్ద ఎత్తున కూడా ఈసారి బుకింగ్స్ ఉన్నాయి. ఈసారి చార్ధామ్ యాత్రకు సంబంధించి కానీ మిగతా యాత్రలకు సంబంధించి కానీ ఎలాంటి బుకింగ్ ప్రోగ్రెస్ ఉందండి? అండ్ ఈ సంవత్సరం అంటే ఈ ఉత్తరాఖండ్లో జరిగిన ఇబ్బంది 3 years క్రితం, ఈ సంవత్సరం బాగా స్పందన అంటే అంటే అక్కడ గవర్నమెంట్ చేసిన ఏర్పాట్లకి ఈ సంవత్సరం చాలామంది టూరిస్టులు చాలామంది వచ్చారు. ఈ మేలో మే అండ్ ఏప్రిల్, మే రష్ బాగుంది. జూన్ కూడా బాగుంది. ఇప్పుడు వచ్చే హాలిడేస్ కూడా చాలా బాగుంటుంది అనుకుంటున్నాము. అండ్ అందులో అక్టోబర్లో టెంపుల్స్ కూడా చేసేస్తారు. అందుకని ఈ ముందే మనం బుక్ చేసుకుంటే బాగుంటుంది. ఈసారి చార్ధామ్ మాత్రం చాలా బాగుంది. కాశ్మీర్ కానీ, షిమ్లా, కుల్లు మనాలి, వైష్ణవి టూర్స్ కూడా చాలా బాగున్నాయి. మరోవైపు దీనికి సంబంధించి అంటే గ్రూప్ బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి? వ్యక్తిగతంగా చాలా మంది ముందుకు వస్తుంది. మీరు సంబంధించి ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఎలాంటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉంచుతున్నారు? ట్రాన్స్పోర్ట్లో గత 45 years కూడా ఎప్పటికప్పుడు ఏ ఇయర్కి ఆ ఇయర్ ఎప్పుడు అప్డేషన్ చేయడం జరుగుతుంది. అంతకుముందు ఇప్పుడు ఆర్డినరీ బస్సు ఉండేది, ఇప్పుడు హైటెక్ బస్ అని, ఇప్పుడు వోల్వో కోచ్ అని, అండ్ ఎయిర్ కండిషన్ కోచెస్ ఎప్పటికప్పుడు అప్డేషన్ బ్రాండ్ న్యూ కోచెస్ మేము ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అదేవిధంగా అకామిడేషన్స్ కూడా మంచి 3 star కేటగిరీ హోటల్స్లో వాళ్ళ దగ్గర మేము బెస్ట్ రేట్ తీసుకొని మేము మాకు వచ్చిన డిస్కౌంట్ డైరెక్ట్ కస్టమర్స్కి పాస్ ఆన్ చేస్తున్నాం. చూస్తున్నాం చాలా మంది ఇక్కడ కొంతమంది వివిధ టూర్స్కి వెళ్ళడం కోసం ఇంటో చూపుతున్నారు. మీరు చెప్పండి, మీరు సంబంధించి చాలా మంది ప్రయాణికుల నుంచి ఎలాంటి వాళ్ళ ఆఫర్స్ అడుగుతున్నారు? మీరు ఎలాంటి ప్యాకేజ్ సంబంధించి వారికి అందుబాటులో ఉన్నాయంటే? సార్, ముందుగా నా పేరు వచ్చేసి లక్ష్మీవర ప్రసాద్ అండి. మా దగ్గరకు వచ్చిన కస్టమర్స్ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా టూర్స్, అందులో వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేది ఏంటంటే నెక్స్ట్ దసరా హాలిడేస్ అండ్ ముందుగా మనం ఇలా పెట్టడం వల్ల వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ కానీ, ట్రైన్ టికెట్స్ కానీ అవైలబిలిటీ కోసం తొందరగా వచ్చి చేసుకుంటున్నారు. అందులో మనం ఇస్తుంది ఏంటంటే సార్, సౌత్ ఇండియాలో కేరళ, కర్ణాటక, తమిళనాడు, అట్లానే అండమాన్ టూర్స్ కూడా మనం ఆపరేట్ చేస్తున్నాం. అందులో ఏంటంటే కొంతమంది కస్టమర్స్ వచ్చేసి సార్ మాకు అలా చేసుకుంటే మాకు ట్రైన్ టికెట్ ముందుగా దొరుకుతుంది, అందులో మీరు ఏ టూర్ చేసుకుంటే ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు? మేమైతే ప్రజెంట్ ఈ కేరళ, కర్ణాటక, తమిళనాడు టూర్స్లో 7 to 9% డిస్కౌంట్ ఇస్తున్నాం సార్. ఇందులో మనం ప్రొవైడ్ చేసేది ఏంటంటే సార్ అకామిడేషను, ట్రాన్స్పోర్టేషను అండ్ బ్రేక్ఫాస్ట్. ఇది సపోజ్ 6 days 5 nights ప్రోగ్రామ్ అనుకోండి. ఈ 6 days 5 nights ప్రోగ్రామ్ ఏంటంటే ఏదైతే వెహికల్ మనం ఇస్తామో ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, బస్ స్టాప్ కానీ పికప్ చేసుకొని మళ్ళీ డ్రాప్ చేసేంత వరకు సేమ్ వెహికల్ ఉంటుంది, సేమ్ డ్రైవర్ ఉంటారు. ఓకే, అలానే వీళ్ళతో పాటు ఏదైతే మనం హోటల్స్ 3 star ఇస్తామంటే 3 star, 4 star అంటే 4 star, స్టాండర్డ్ అంటే స్టాండర్డ్, అన్నీ ఏదైతే మనం ఇక్కడ బుక్ చేసుకునే విధంగా అయితే చెప్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి అవైలబిలిటీ అనేది దొరుకుతుంది సార్.
ప్రధానంగా చాలా మంది అంటే టూరిస్టులు ఎలాంటి సంబంధించి వాళ్ళకి టేస్ట్ ప్రకారం అడుగుతున్నారు. చాలా మంది కేరళలో కూడా వివిధ రకాల టూర్ ప్యాకేజెస్ ఉంటాయి. కొంతమంది ఇటు కొచ్చిన్ వైపు కానీ, ఇటు అలప్పి కానీ, ఇటు మున్నార్ కానీ, ఇటు వివిధ ప్రాంతాలకు సంబంధించి వాళ్ళ టూర్ సంబంధించి ఎలాంటి ప్యాకేజెస్, ఎన్ని రకాల ప్యాకేజ్ అందుబాటులో ఉన్నాయి? సార్ మనకి కొచ్చిన్లో వచ్చేసి ముందుగా టెంపుల్స్ అడుగుతారు సార్. గురువాయూర్ టెంపుల్ ఒకటి, పద్మనాభ స్వామి టెంపుల్, అండ్ మెయిన్ మున్నార్, అలపి వచ్చేసి హౌస్ బోట్ మన ఇండియాలో చాలా ఫేమస్ సార్ అది. అలపి వచ్చేసి మున్నార్ వచ్చేసి హిల్ స్టేషన్, టీ గార్డెన్స్ అన్నీ ఉంటాయి. ఇవి ఎక్కువగా ప్రధానంగా అడుగుతూ ఉంటారు సార్ కస్టమర్స్. మీరు చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? మీరు ఎలాంటి టూర్, ఎక్కడికి ప్రయాణం చేయాలనుకుంటున్నారు? మేము చార్ధామ్ యాత్రకి వెళ్ళాలనుకుంటున్నామండి. అది కనుక్కుందాము. ఇప్పుడైతే కొంచెం బుక్ చేసుకుంటే మంచిది కదా అని వచ్చాము. అంటే చాలా మంది చార్ధామ్ యాత్రకు సంబంధించి అనేక రకాల అనుమానాలు ఉంటాయి. మీరు ఇక్కడ ఇవి సంబంధించి ఇలాంటి మీకు తెలియజేయడం జరిగింది. అదే ఇక్కడికి వస్తే ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు, వాళ్ళని అడగచ్చు అని వచ్చాము. అదండి. మీరు చెప్పండి సార్, అంటే చార్ధామ్ యాత్రకు సంబంధించి మీరు ఎలాంటి ప్యాకేజ్ కావాలనుకుంటున్నారు? మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు? కంఫర్టబుల్ జర్నీ కావాలనుకుంటున్నాం. అండ్ ప్యాకేజీలో చెప్పారు మాకు సెప్టెంబర్లో బాగానే ఉంటుంది, వీ కెన్ ట్రావెల్ అని చెప్పారు. అండ్ అక్కడ అవర్ కన్సర్న్ వాస్ ఇది 21 కిలోమీటర్ 19 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలని చెప్పి అక్కడ చదివాము మేము. సో ట్రెక్కింగ్ అంటే వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అనేది కొంచెం మాకు ఏదో డౌట్లు ఉంటే కనుక్కుందాం అని చెప్పి అనుకున్నాం. అండ్ వీఆర్ ఆల్సో ఆస్కింగ్ మిగిలిన ఫుడ్ వాటి గురించి కూడా క్లారిఫికేషన్స్ అడిగాము. బాగానే చెప్తున్నారండి, అంత వెజిటేరియన్ ఫుడ్ ఉంటుంది, ట్రావెల్ కంఫర్టబుల్గా ఉంటుంది, నో కన్సర్న్స్ అని చెప్పి చెప్తున్నారు. మీరు చెప్పండి, దీని ఫుడ్తో పాటు సేఫ్టీకి సంబంధించి మీకు ఎలాంటి ప్రికాషన్ తెలియజేయడం జరిగింది? మరోవైపు అంటే కొండ ప్రాంతాలు కాబట్టి చార్ధామ్ యాత్రకు సంబంధించి చాలా మందికి అనేక రకాల అనుమానాలు ఉంటాయి. గతంలో జరిగిన వివిధ అంశాలకు సంబంధించి కావచ్చు, మీరు వాళ్ళకి సంబంధించి మీకు ఎలాంటి గైడ్ చేయడం జరిగింది? మేము అడిగామండి, అసలు యాక్చువల్ ల్యాండ్ స్లైడ్స్ అవి వస్తుంటాయని చెప్పి పేపర్లో చదివాము. సో ఇది ఎంతవరకు నిజం, ఆర్ మీ ఫాస్ట్ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉందని అడిగాము మేము. మాకేం చెప్పారంటే అట్లా ఇది సేఫ్ జర్నీ, ఇది అబ్సల్యూట్లీ ప్రాబ్లం లేదు, మీకు కొన్నిసార్లు క్లౌడ్ బర్స్ అట్లాంటిది ఉంటే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ అదర్వైజ్ జనరల్లీ ఇట్ ఈస్ గుడ్. చూస్తున్నాం చాలా మంది కూడా వారి యాత్రకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఇక్కడ వారి టూర్ ఆపరేటర్ సంబంధించిన గైడ్స్ని అడిగి తెలియజేసుకుంటారు. వారి ఏ టూర్కి వెళ్ళాలనుకుంటున్నారో ఆ టూర్కి సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాతనే వారి ఒక నిర్ణయానికి వస్తారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా చాలా మంది కూడా అనేక యాత్రలకు సంబంధించి ప్రీ బుకింగ్స్ చేసుకోవడం జరిగింది. ఆ ప్రీ బుకింగ్స్తో పాటు వారు డిస్కౌంట్ కూడా పొందుతుంది. ఈ రోజు బుక్ చేసుకున్న వారికి 8%, 9%, 6% వివిధ రకాల ఆ ప్యాకేజ్ అనుగుణంగా వారికి డిస్కౌంట్ అందజేయడం జరుగుతుంది. ఇక మరికొంతమందికి వారికి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? మీ ఏ యాత్రకు వెళ్ళాలనుకుంటున్నారు? మేము చార్ధామ్ యాత్రకు వెళ్ళాలనుకుని వచ్చామండి, ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి. వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే చాలా బాగా ఇస్తున్నారు. ఎక్కడ దిగాలి, ఎక్కడ వెళ్ళాలి, సేఫ్టీ వైజ్గా కూడా అన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. మనం ఏమేం చేయాలి, ఎలా ఉండాలి అనేది వెరీ నైస్. ఇంతకుముందు కూడా వెళ్ళాం మేము, చాలా సేఫ్ జర్నీ చేస్తారు, కేర్ కూడా బాగా తీసుకుంటారు వీళ్ళు. మనకి చాలా ముఖ్యంగా అయితే గైడ్స్ ఇక్కడ చెప్పేవాళ్ళు కానీ అందరు కూడా చాలా మన గురించి కేర్ తీసుకుంటారండి. ఇంతకుముందు ఏ యాత్ర కలిసి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? షిమ్లాకి వెళ్ళాము, అమర్నాథ్ యాత్ర చేసాము, వైష్ణవదేవి, అమృత 3-4 సార్లు వెళ్ళామండి. సదరన్ ట్రావెల్స్ ద్వారా వెళ్ళారా? అవి ఎలా చూసుకున్నారు మిమ్మల్ని? చాలా బాగా చూసుకున్నారండి. అందుకే మళ్ళీ ఇంకోసారి కూడా రావడానికి మేము ఇంతకుముందు కూడా వేరే కూడా చూసాము, కానీ ఇది కూడా చాలా బెస్ట్. మిడిల్ క్లాస్ వాళ్ళకి తగ్గట్టు అన్ని, అంటే హై వాళ్ళు కూడా ఉండొచ్చు, అన్నీ మనకు తగ్గట్టుగా సదుపాయంగా అన్నీ చూపిస్తున్నారు. రూమ్స్ కానీ, బస్సు ఫెసిలిటీస్ కానీ, ఎనీథింగ్ చాలా బాగా చూస్తున్నారండి. అంటే ఈసారి మీరు చార్ధామ్ యాత్రకు సంబంధించి ఎప్పుడు వెళ్ళాలని మీరు ఆలోచన చేస్తున్న దానికి సంబంధించి ఎలాంటి ప్లాన్ చేసుకుంటున్నారు? అంటే డేట్స్ కనుక్కోవడానికి వచ్చామండి. వాళ్ళు చెప్పే డేట్స్ మా కన్వీనియన్స్ అన్నీ చూసుకొని దాన్ని బట్టి మేము ఇప్పుడే వచ్చాము, చూసుకొని బయలుదేరుతాం. అంటే మీరు చెప్పండి సార్, ఈ చార్ధామ్ యాత్రకు సంబంధించి చాలా మంది కూడా పెద్ద ఎత్తున కూడా బుకింగ్స్ ముందుకు వస్తున్నారు. మీరు ఎలాంటి ప్యాకేజ్ ఆశిస్తున్నారు? ప్యాకేజ్ మంచిగా డిస్కౌంట్ అది ఉంటే మంచిదని వచ్చాము. సేమ్ టైం ఇది మేము థర్డ్ టైం సదర్న్ ట్రావెల్ నుంచి వెళ్తున్నాము. ముందు వెళ్ళాము అమర్నాథ్ యాత్ర, అదే వైష్ణవదేవి, ఆ తర్వాత కుల్లు, మనాలి, సిమ్లా అవన్నీ పోయి వచ్చాము. సో ఎవ్రీ టైమ్ దే ఆర్ గివెన్ ఎ గుడ్ సర్వీస్. దే ఎంటర్టైన్ వెరీ నైస్లీ. అండ్ ఫుడ్ కన్సర్న్ ఆల్సో, సౌత్ ఇండియన్ ఫుడ్ ఆల్వేజ్ యూ విల్ గెట్ ఇన్ సౌత్ ఇండియన్ ఫుడ్. సో ఇట్ ఈస్ బెటర్. చూస్తాం చాలా మంది కూడా గతంలో ఈ సదరన్ ట్రావెల్స్ ద్వారా వివిధ టూర్కి వెళ్ళిన యాత్రికులు కూడా పెద్ద ఎత్తున కూడా మరోమారు గతంలో వారికి అందించిన సర్వీస్ ఆధారంగా చేసుకుని సాటిస్ఫై చెంది ఈసారి మరిన్ని ఇతర యాత్రలకు వెళ్ళడం కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటి వారితో చూస్తున్నాం. ఇక్కడ స్టాల్స్ అని కూడా పూర్తిగా నిండిపోయాయి. పెద్ద ఎత్తున కూడా వివిధ యాత్రలకు వెళ్ళేవారు, అదేవిధంగా దేశీయంగా డొమెస్టిక్, అదేవిధంగా ఇతర ఇంటర్నేషనల్ యాత్ర వెళ్ళేవారు కూడా చాలా మంది వారి కొత్త టూర్ సంబంధించి ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు సంబంధించిన ఇక్కడ గైడ్స్ కూడా పెద్ద ఎత్తున కూడా వారికి ఆయా టూర్కి సంబంధించిన పూర్తి వివరాలు అందజేయడం జరుగుతుంది. వెంటనే వారికి కావాల్సిన ప్యాకేజ్, డిస్కౌంట్ ఎంత,
ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఆ ప్యాకేజ్ సంబంధించిన మేము ఏ టైంకు కన్వీనియంట్గా ఉంటుంది, దీనికి సంబంధించిన అక్కడికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వెదర్ ఎలా ఉంటుంది, మరోవైపు అక్కడ కండిషన్స్ ఎలా ఉంటాయి, మేము అక్కడ ఎలా విధంగా బిహేవ్ చేయాలనే విషయం సంబంధించి కూడా పూర్తి స్థాయిగా ఆ వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాతనే వాళ్ళ టూర్కి సంబంధించిన ఒక నిర్ణయం రావడం జరుగుతుంది. మనతో పాటు మరింత మంది ఉన్నారు. మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, మీరు టూర్కి సంబంధించిన ప్లాన్స్ ఏంటి? అంటే ప్లాన్స్ అంటే ఇంతకుముందు ఇక్కడ టూర్ వెళ్ళొచ్చామన్నమాట. ఈ సదరన్ ట్రావెల్స్ నుండి ఢిల్లీ టు హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళొచ్చాము. చాలా బాగుంది. ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు పికప్ చేసుకున్నారు యాజ్ ఏ కాంప్లిమెంటరీ. తర్వాత వాళ్ళ హోటల్ అకామిడేషన్ అన్ని చాలా బాగుంది, ఫుడ్ కానీ చాలా బాగుంది. ఆ డ్రైవర్ కూడా బస్సు చాలా బాగున్నాడు, మంచి కోఆపరేటివ్గా ఉన్నాడు. మేము ఫ్యామిలీతోనే వెళ్ళామన్నమాట, మా 2 పిల్లలు, మా వైఫ్. అలా హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళొచ్చిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ ఇంకా టూరు ఈ సదరన్ ట్రావెల్స్ ద్వారానే వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాము. ఈసారి ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు, ఎలాంటి టూర్ ప్యాకేజ్ మీరు ప్లాన్ చేస్తున్నారు? ఇప్పుడు సౌత్ ఇండియా అని అనుకుంటున్నాము. ఈ సౌత్ ఇండియా టూర్ వెళ్ళి మళ్ళీ ఇంకోసారి నార్త్ ఇండియా, అట్లా కొద్దిగా టూర్లో మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఎలాంటి టూర్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి, ఆ ప్యాకేజ్ సంబంధించిన వివరాలు మీకు తెలుసుకున్నారా? మీరు ప్యాకేజీలు చూస్తున్నాము, చాలా బాగా అనిపిస్తున్నాయి ఈ ప్యాకేజీలో. 3 days అని, 4 days అని, 7 days అని వాళ్ళు మనకి ఎట్లా వీలుంటే అట్లా అరేంజ్ చేస్తున్నారు. చాలా బాగుంది మాకు. ఇంతకుముందు ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అడిగారనమాట, రీసెంట్గా ఏదైనా ఈ పక్కకి ఏదైనా టూర్ వెళ్ళాలంటే వెంబడి అరేంజ్ చేస్తామని చెప్పారనమాట. మాకు టైం లేక మేము తర్వాత చూద్దాంలే అని అట్లా. మీరు చెప్పండి మేడం, ఇక్కడ ఎలాంటి టూర్స్ అవైలబిలిటీ ఉన్నాయి, సంబంధించి వచ్చిన టూరిస్టులు ఎలాంటి చెప్పండి. బెంగళూరు, మైసూరు, ఊటీ, కొడైకెనాల్ ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలన్నీ చెప్తున్నాము. తర్వాత బెంగళూరు బేస్డ్ కానీ చెన్నై టూర్లు కానీ ట్రైన్లో వెళ్ళి అక్కడి నుంచి కార్లు అరేంజ్ చేస్తాం మేము. అలాగే అకామిడేషన్ మామూలు మధ్యతరగతి వాళ్ళకి స్టాండర్డ్, తర్వాత డీలక్స్ ఇంకా కొంచెం రేటు పెట్టదలుచుకున్న వాళ్ళకి, తర్వాత లగ్జరీ, ఈ 3 types అకామిడేషన్ మేము అరేంజ్ చేస్తున్నాం. ఏది నచ్చితే ఆ ప్యాకేజ్ తీసుకొస్తాం. స్టాండర్డ్ రీజనబుల్గా ఉంటుందన్నమాట. ఎన్ని రకాల ప్యాకేజ్ అవైలబిలిటీ ఉన్నాయి దీనికి సంబంధించి? సౌత్ ఇండియాలో ఒకవైపు కేరళ ప్యాకేజ్ కానీ, ఇటు మరోవైపు మొత్తం వెస్ట్ కర్ణాటక సంబంధించి బెంగళూరు కానీ ఎలాంటి ప్యాకేజ్ అవైలబుల్ ఉన్నాయి? ఇక్కడ నుంచి ఆ బుకింగ్ సంబంధించిన వివరాలు చెప్తారా మీకు? అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి వెళ్తారు కదా, అక్కడి నుంచి పికప్ చేసుకుంటాము. బెంగళూరు, మైసూరు, ఊటీ, కొడైకెనాల్ ఒక ప్యాకేజ్ ఉంది, అది బెంగళూరు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ ఫేర్ సపరేట్ అనమాట. తర్వాత కస్టమర్ 2 members దగ్గర నుంచి 4, 6, 10, 12 అట్లా దానికి తగ్గట్టు వాళ్ళ గ్రూప్ని బట్టి వెహికల్ అరేంజ్ చేస్తాం, ట్రాన్స్పోర్టేషన్. తర్వాత దాంతో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లగ్జరీ హోటల్స్ ఉంటాయి, ఫుడ్, అకామిడేషన్ అన్నీ ఉంటాయి ఫెసిలిటీస్. ఎవరికి తోచిన ప్యాకేజ్ వాళ్ళు తీసుకుంటారు, స్టాండర్డ్ కానీ, డీలక్స్ కానీ, సూపర్ డీలక్స్ కానీ. అట్లాగే చెన్నై బేస్డ్ టూర్ కూడా చెన్నై వరకు వెళ్తే అక్కడి నుంచి పికప్ ఉంటుంది. మామూలుగా ఫ్రెష్ అప్ అయ్యాక చెన్నై లోకల్ చూపిస్తారు. తర్వాత వాళ్ళు ఫర్దర్గా శ్రీరంగం, తమిళనాడు, త్రిచి ఇవన్నీ ఉంటాయి కదా, ఈ తమిళనాడు ప్యాకేజెస్ వాళ్ళ డ్యూరేషన్. తమిళనాడు, సౌత్ ఇండియా సంబంధించి టెంపుల్ టూరిజం ఎక్కువగా ఇక్కడ డిమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. టెంపుల్ టూరిజం సంబంధించిన వివరాలు ఏంటి? టెంపుల్ అంటే ఇప్పుడు మహాబలిపురం, కాంచీపురం, తర్వాత చెన్నై లోకలు, శ్రీరంగం, త్రిచి ఇవన్నీ టెంపుల్ సంబంధించిన టూర్లు అవి ఉన్నాయి. మామూలుగా నియరెస్ట్ ప్లేసులు చూడదగ్గవి హంపి ఇవన్నీ ఉన్నాయి కదా ఈ బెంగళూరు సైడు. అలా టెంపుల్ టూర్స్ చేస్తాం. తర్వాత మామూలుగా హాలిడే ప్యాకేజ్ లాగా అలా కావాలన్నా వాళ్ళు కస్టమైజ్ చేస్తాం. వాళ్ళు టెంపుల్ బోర్ కొడుతుంది అనుకుంటే వాళ్ళకి నచ్చిన ప్లేస్లు అరేంజ్ చేస్తాం. వాళ్ళ కోరిక మేరకు మేము ప్యాకేజీ సెట్ చేసి దానికి కాస్టింగ్ ప్రొవైడ్ చేస్తాం. యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్పోర్టేషన్, అకామిడేషన్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. మామూలుగా చూస్తున్నాం పెద్ద ఎత్తున కూడా ఈ టెంపుల్ టూరిజం సంబంధించి సౌత్ ఇండియాలో ఇప్పుడు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక సంబంధించిన టెంపుల్ టూరిజం పెద్ద ఎత్తున డిమాండ్ ఉందని చెప్పి తెలియజేస్తున్నారు. చాలా మంది కూడా వివిధ రకాల ఇంటర్నేషనల్ టూరిస్టులు కూడా చాలా మంది ఇక్కడ ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది ఇటు వివిధ రకాల సంబంధించిన టూర్స్ కోసం వాళ్ళు ప్లాన్ చేసుకోవడం మనతో పాటు కొంతమంది. మీరు చెప్పండి సార్, ఎక్కడి నుంచి వెళ్ళాలనుకుంటున్నారు, మీరు టూర్కి సంబంధించిన వివరాలు తెలియజేస్తారు. మేము 2014లో జూన్లో వైష్ణవికి వెళ్ళాం. ఢిల్లీకి వెళ్ళి అక్కడ నుంచి మేము సదరన్ ట్రావెల్స్ బస్ బుక్ చేసుకున్నాం. మాకు చాలా బాగా అనిపించింది. సో ఫెసిలిటీస్ కూడా బాగున్నాయి. సో మేము ఇప్పుడు కూడా సేమ్ ఇప్పుడు తిరుపతి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు సౌత్ ఇండియా టూర్ పోదామని మేము ప్లాన్ చేస్తున్నాం. సో మేము ఇక్కడ వెహికల్ బుక్ చేయడానికని వచ్చినాం. సో ఆల్రెడీ ప్రీవియస్లీ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ద ఫెసిలిటీస్, అమ్యూనిటీస్ అండ్ ఎవ్రీథింగ్. సదరన్ ట్రావెల్ సంబంధించి మీకు టూర్కి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధంగా చూసుకుంటారు, ఎలాంటి సౌకర్యాలు అందజేస్తారు? చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు. దే ఆర్ వెరీ ఎట్లా అంటే ఒక అతిథిలాగా చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు. మీరు చెప్పండి సార్, మీరు ఏ టూర్ వెళ్ళాలనుకుంటున్న సంబంధించిన వివరాలు ఏంటి? ఇప్పుడైతే మేము తిరుపతి టూర్ ప్లాన్ చేస్తున్నాం, తిరుపతి తిరుమల. బట్ 2014లో నేను ఇక్కడ మంగళూరు నుంచి కోయంబత్తూరు వెళ్ళాను.
ప్లస్ మన కూర్గు, ఊటీ, కొడైకెనాల్కి ఇన్నోవా ప్యాకేజ్ తీసుకున్నాను. విత్ ఇన్నోవా కారు వెళ్ళే తీసుకొని నన్ను ఎయిర్పోర్ట్లో పికప్ చేసి మళ్ళీ కోయంబత్తూర్ డ్రాపింగ్ వరకు మొత్తం ఇచ్చారు. ఆల్రెడీ ప్రీ బుకింగ్ చేశారు, మొత్తం చాలా బాగా చూసుకున్నారు. అంబిషియస్ గినంతా చాలా బాగుంది. ఇంకా అది అప్పుడు సాటిస్ఫాక్షన్ అయినందువల్ల మళ్ళీ రిపీట్గా సెకండ్ టైం ఇప్పుడు వచ్చాము. మళ్ళీ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మా గ్రూప్స్ అంతా కలిసి తిరుమల, తిరుపతి ప్లాన్ చేస్తున్నాం, సరౌండింగ్ ఏరియాస్. దాని గురించి వచ్చి డిస్కస్ చేద్దామని వచ్చాము. ఇది వీళ్ళ ఇచ్చేది ఏదైతే ఉందో కాన్సన్ట్రేషన్ కానీ అక్కడ తీసుకెళ్ళాక గైడెన్స్ కానీ అన్ని విధాలుగా చాలా సౌకర్యవంతంగా అందరికీ అందుబాటు ధరల్లో ఉంది. అందుకోసం మేము మళ్ళీ వస్తున్నాం. మీరు చెప్పండి సార్, దీనికి సంబంధించి అంటే మీరు ఒక గ్రూప్గా వెళ్ళాలనుకుంటున్నారు. గ్రూప్గా వెళ్ళే వారికి ఎలాంటి అంటే వెహికల్స్ ఎలాంటి కావాలనుకుంటున్నారు మీరు? వాటికి సంబంధించి బస్సెస్ కానీ కార్స్ కానీ ఎలాంటి ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ? ఇంకా మేము లాస్ట్ టైం 2014లో వెళ్ళినప్పుడు అయితే మేము యాక్చువల్లీ 20 మెంబర్స్ వెళ్ళాము. ఇప్పుడు కూడా మళ్ళీ 20 మెంబర్స్ కలిసి సౌత్ టూర్కి వెళ్తున్నాము. వెహికల్స్ మనకు అడ్వాంటేజ్ మన యొక్క ప్యాకేజీని బట్టి మన యొక్క ఏదంటే అది మనకు వోల్వో అంటే వోల్వో, ఏది కావాలంటే అది ఏదైతే మనకు ప్రామిస్ చేస్తున్నారో ఇక్కడ ఏజెంట్స్ అక్కడ అది ప్రొవైడ్ చేస్తున్నారు. గివింగ్ గుడ్ లారీస్. ఇక్కడ చెప్పినట్టుగా అక్కడ ఉంటుందా? అక్కడికి వెళ్ళిన తర్వాత మారిపోతుందా? మిగతా ఇతర సంస్థల మీద గతంలో అనేక రకాలుగా అంటే ఇక్కడ చెప్పేది కూడా అక్కడ వెళ్ళిన తర్వాత మరొక చూపిస్తారని అంటారు. మీరు మాత్రం సదరన్ ట్రావెల్స్ పూర్తిగా విశ్వాసం వ్యక్తం చేస్తారు. ఇక్కడ చెప్పినట్టు అక్కడ మొత్తం అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తారా? అన్నీ ఉంటుందండి. అన్నీ ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా బాగున్నది. అంటే ఇక్కడ ఈ టూర్ సంబంధించి డిస్కౌంట్స్ ఏమైనా ఇస్తున్నారా? డిస్కౌంట్ మీరు ఏమైనా అడిగారా? అంటే వాళ్ళే ఇస్తున్నారు. సరే, మనం అడిగిన దానికి వాళ్ళు కన్సిడర్ చేస్తారు. మనం అనుకూలాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. ఇలా చేస్తున్నారు. చూస్తున్నాం చాలా మంది కూడా ఆ గ్రూప్ బుకింగ్స్ పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు. సదరన్ ట్రావెల్స్ సంబంధించిన బస్సెస్ ద్వారా ఒక 2 నుంచి 20-30 మంది వరకు కూడా ఫ్యామిలీకి సంబంధించి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ పియర్ గ్రూప్స్ కానీ అందరూ కూడా ఆయా టూర్స్కి వెళ్ళడం కోసం అన్ని ప్లాన్ చేసుకుంటున్నారు. మనతో పాటు మిగతా ఇక్కడ ఈ టూర్ సంబంధించిన ఇక్కడ గైడ్స్ ఉన్నారు, వాళ్ళకి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఇక్కడ అంటే ఈ టూర్లలో సంబంధించి వాళ్ళు ఎలాంటి అభిరుచులు కోరుతున్నారు, మీరు ఎలాంటి సౌకర్యాలకు అందజేయడం జరుగుతుంది? ఇది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ సీజన్ లాగానే ఈసారి కూడా వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో లాస్ట్ టైం ఎట్లయితే కండక్ట్ చేశామో ఈసారి కూడా హాలిడే బజార్ అనేది కండక్ట్ చేస్తున్నాం సార్. ఒకే చోట ఈ రోజు రేపు 4 ప్లేసుల్లో కండక్ట్ చేస్తున్నాము. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్. సో వాళ్ళు మెయిన్ కోరుకునేది ఏంటంటే ఇక్కడ మన లోకల్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్ మనకు కావాల్సిన హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళాలి. లాస్ట్ సీజన్లో వచ్చేసి కోస్టల్ కర్ణాటక ప్యాకేజీ ఇంట్రొడ్యూస్ చేసాం మేము. యాక్చువల్గా హైదరాబాద్ ఇంటి దగ్గర నుంచి పికప్ చేయడం, మళ్ళీ కోస్టల్ ఏరియా అంతా టెంపుల్స్ అన్ని చూపించి వాళ్ళకు వెజిటేరియన్ మీల్స్ అన్ని ఇచ్చేసి మళ్ళీ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. ఈ సీజన్కు మేము పంచద్వారక టూర్ ఒకటి యాడ్ చేస్తున్నామండి. మన గుజరాత్ నుంచి చాలామంది మాకు వచ్చిన ఎంక్వైరీస్ ప్రకారం వాళ్ళు కోరుకునేది గుజరాత్ వెళ్ళిన తర్వాత అక్కడ సరైన ఫుడ్ మాకు ఉండదు, ఇట్లా కావాలని చాలామంది రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ సీజన్కి మేము పంచద్వారక టూరు ప్లస్ 2 జ్యోతిర్లింగాలు కలిపి ఒక టూరు. పంచద్వారక ఈ టూర్ సంబంధించి మీరు ఎలాంటి అక్కడ ప్లేసులు చూపించడం జరుగుతుంది? దానికి సంబంధించి ఎన్ని రోజులు ఈ టూరు, ఈ ప్యాకేజ్ ఎలా ఉన్నాయి? అది ఇప్పుడు 8 రోజుల ప్యాకేజ్ మేము ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం సార్. అహ్మదాబాద్ అహ్మదాబాద్ నుంచి అహ్మదాబాద్ రీచ్ అయిన తర్వాత అక్కడ దాకోర్ టెంపుల్ చూపించేసి నాగేశ్వర్ జ్యోతిర్లింగ, సోమనాథ్ జ్యోతిర్లింగ, కంక్రోలి, నాథ్ద్వారా ప్లస్ బెడ్ ద్వారకాధీశ్ టెంపుల్, సోమనాథ్ జ్యోతిర్లింగ, పోర్బందర్, ఈ ప్లేసెస్ అన్నీ చూపించేసి వాళ్ళని మళ్ళీ జాగ్రత్తగా వాళ్ళ ప్లేసెస్ చూపించేటట్టు మేము ఫుడ్ ప్యాకేజీ సౌత్ ఇండియాలో ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సార్. ఎందుకంటే చాలామంది మా దగ్గర రెగ్యులర్గా వెళ్ళిన వాళ్ళు కొత్త క్లయింట్స్ కూడా బయటికి వెళ్ళినప్పుడు ఫుడ్ కోసం ఎస్పెషల్లీ సదర్న్ ట్రావెల్స్ అంటే ఇట్లా ఉంటుందని చెప్పేసి అనడం వల్ల వాళ్ళ ప్రోత్సాహంతో చేస్తున్నాము. సో నెక్స్ట్ కమింగ్ 20-21 కూడా మళ్ళీ మేము విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, తిరుపతిలో కూడా ఈ జూలై 20-21కి ప్లాన్ చేస్తున్నాము. సో ఈ ప్రోత్సాహం వల్ల, వీళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఇది సాధ్యమవుతుంది సార్. కస్టమర్స్ ప్రోత్సాహం. ప్రధానంగా హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది సెటిలర్స్ ఉంటారు. ప్రధానంగా రాజస్థాన్ వాళ్ళు కానీ ఇటు గుజరాతీలు కానీ పెద్ద ఎత్తున ఇక్కడ వ్యాపారవేత్తలు స్థిరపడి ఉన్నారు. అంటే వారి కోసం ఈ స్పెషల్ అహ్మదాబాద్ కానీ ఇతర రాజస్థాన్ ప్రోగ్రామ్స్ మీరు పెట్టాలనుకుంటారు? సార్ వాళ్ళ కోసం పెట్టడం జరుగుతుంది. ప్లస్ మన ఇక్కడ ఉండే వాళ్ళు ఇప్పుడు సోమనాథ్ ఈ జ్యోతిర్లింగాలు ప్లస్ ఇక్కడ ద్వారక, నాగేశ్వర్ జ్యోతిర్లింగ, ఈ ప్లేసెస్ అన్నీ కూడా, దాంతోపాటు ఉదయపూర్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఉదయపూర్ నుంచి నాథ్ద్వారా, కంక్రోలి అని ఇంకో 2 ద్వారకాలు ఉన్నాయి. సో మనకేంటంటే ఎక్కువ మంది గుజరాత్ వైపు ఇంట్రెస్ట్ చూపించడం వల్ల సో అది ఫుడ్ ప్యాకేజ్ ద్వారా చేసేసి మేము చేయడం జరుగుతుంది సార్. ఇట్లా ఇది చూస్తున్నాం చాలా మంది కూడా హైదరాబాద్లో సెటిలర్, చాలా మంది ఇతర ప్రాంతాల్లో వ్యాపారవేత్తలంతా కూడా ఇటు రాజస్థాన్ వైపు కానీ ఇటు గుజరాత్ వైపు కానీ వారు పెద్ద ఎత్తున కూడా వాళ్ళ సొంత ప్రాంతాల్లో వివిధ ప్రాంతాలు చేయడం కోసం చూస్తారు. వారితో పాటు ఇక్కడ ఉన్న వారు కూడా వెళ్తారని చెప్పేసి అందుకోసం స్పెషల్ ప్యాకేజెస్ ఇక్కడ మేము ఏర్పాటు చేశామని చెప్పేసి సదరన్ ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళు తెలియజేస్తున్నారు. ఇతర వ్యక్తులు తెలుసుకుని మీరు చెప్పండి సార్, మీరు విదేశాలకు సంబంధించి ఎలాంటి టూర్ ప్లాన్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు మీరు? నేను కర్ణాటక టూర్కి వెళ్దామని, కోస్టల్ కర్ణాటక టూర్కి వెళ్దామని వచ్చానండి. మ్యాంగ్లూర్,
ఆ తర్వాత ధర్మస్థలి, కుకే సుబ్రహ్మణ్యం ఆ ప్యాకేజ్ కోసం వచ్చానండి. నేను ఆగస్ట్ 16th నుంచి 19th వరకు ఫ్లైట్ 2 and 4 ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను. ప్యాకేజ్ మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. ప్యాకేజ్ ఏ విధంగా ఉన్నాయి మీకు, అంటే ఎలాంటి మొత్తం ఈ కర్ణాటకకు సంబంధించి ఎన్ని ప్యాకేజ్ అవైలబుల్ ఉన్నాయి అనుకుంటారు? వాళ్ళు టైలర్ మేడ్ ప్యాకేజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ప్యాకేజ్ కూడా రీజనబుల్గా ఉందండి. అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడైనా సదరన్ ట్రావెల్స్ ద్వారా ప్రయాణం చేశారా, ఈసారి మొదటిసారి చేస్తున్నారా? నేను మొదటిసారి చేస్తున్నాను. మొదటిసారి వారి గురించి విన్నాను చాలా. ఈసారి నేను ట్రావెల్ చేయాలని వచ్చాను. అంటే ఇంతకుముందు అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెళ్ళారా, వాళ్ళ ద్వారా అంటే మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది అనుకుంటున్నారు? ఫ్రెండ్స్, రిలేటివ్స్ చాలా మంది వెళ్ళారు. ఫీడ్బ్యాక్ ఇస్ రియల్లీ ఎక్సలెంట్ అబౌట్ దేర్ సర్వీస్ అండ్ ఆల్. ఫీడ్బ్యాక్ ఇస్ రియల్ ఎక్సలెంట్. మీరు చెప్పండి సార్, ఇక్కడ ఎలాంటి టూర్స్ సంబంధించి ఎలాంటి ప్యాకేజ్ అవైలబుల్ ఉన్నాయి, మీరు వాళ్ళు ఎలాంటి టూర్ సంబంధించి అలా అడుగుతున్నారు? Actually, I'm from Delhi. Actually, I work from Delhi office. So, would you repeat your question in English or Hindi? नॉर्थ इंडिया में कितने बार कैसा काम किया? ओके ओके. इंटरनेशनल टूर में क्या क्या पैकेजेस है? इंटरनेशनल टूर्स में हमारे पास में the specialty which we have for our international tour, that's the South Indian meals I'm talking about. Whenever you travel with a group series departure with Southern Travels, whether it's Singapore, Malaysia, Thailand, Dubai, Sri Lanka, Hong Kong, Macau, Europe, USA. Last year we have introduced in our group series departure. So we are specialized in a South Indian food. See, I'm talking about the South Indian food in Singapore. I'm talking about South Indian food in Malaysia, Thailand, in all the destinations. I'm talking about the South Indian food. That's a specialty of Southern Travels which we have. So it's based on last year of experience. Last summer we had a same holiday bazaar where we did a good business, good numbers. So based on the last year of experience or that response, we have again come up with that some good offers, some that discounts for this winter series as well. Where again we have come up with all departure, means all destination and not all inclusive. చూస్తాం ఖచ్చితంగా ఈసారి గతంతో పోలిస్తే మొత్తం ఇంటర్నేషనల్ టూర్ సంబంధించి ఈసారి యూఎస్ కానీ అది ఆఫ్రికా సంబంధించిన ప్రత్యేక టూర్స్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అటువైపు యూరోప్ సంబంధించిన కొన్ని టూర్స్ కూడా ప్రవేశపెట్టామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇతర వ్యక్తుల నుంచి, గతంలో వెళ్ళిన వ్యక్తుల నుంచి కూడా వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా చాలా మంది కూడా ఈసారి సదరన్ ట్రావెల్ సంబంధించి హాలిడే బజార్ ద్వారా బుక్ చేయడం కోసం పెద్ద ఎత్తున వచ్చారని చెప్పేసి కూడా వారంతా కూడా తెలియజేయడం జరుగుతుంది. మొత్తానికి అనేక మంది కూడా వారి కొత్త ప్యాకేజెస్ అవైలబుల్ రావడంతో కూడా ఈ ప్యాకేజెస్ అన్నింటి కూడా వీటిని తీసుకోవడం కోసం టూరిస్టులు ముందుకు వస్తున్నారు. ఆ టూరిస్టులకు సంబంధించి వివిధ అంశాలకు సంబంధించి గైడ్ చేస్తున్నారు. మీరు చెప్పండి, పెద్ద ఎత్తున కూడా చాలా మంది వివిధ అంశాలకు సంబంధించి టూర్స్ ప్యాకేజ్ అడుగుతున్నారు. మీరు ఎలాంటి టూర్స్ సంబంధించి ప్యాకేజెస్ అవైలబుల్లో ఉంచారు? ఇప్పుడు కొత్త ప్యాకేజ్ ఏం మీరు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు? సార్, ఇప్పుడు వచ్చేసి ఇంటర్నేషనల్గా కొత్తగా ఈ ఇయర్ వచ్చేసి ఇప్పుడు హాంకాంగ్, మకావ్ ఇది కూడా ఒక కొత్తగా లాంచ్ అయింది. ప్లస్ యూఎస్ఏ ప్యాకేజ్, యూరోప్స్, సింగపూర్, మలేషియా విత్ థాయిలాండ్. సో అన్ని ఇంటర్నేషనల్ ప్యాకేజెస్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ కొత్తగా కోస్టల్ కర్ణాటక టూరు, అన్ని గుజరాత్ టూరు, ఇవన్నీ హైదరాబాద్ నుంచి బయలుదేరేలాగా ప్లాన్ కొత్తగా డేట్స్ ఆల్రెడీ అనౌన్స్ చేశాము. వాటితో పాటు ఏంటంటే కస్టమర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇప్పుడు ట్రైన్ టికెట్స్ అవి ఇవి దొరకకుండా, సో హైదరాబాద్ నుంచి బయలుదేరి కస్టమర్ మళ్ళీ రిటర్న్ మాదే వెహికల్లో హైదరాబాద్ వరకు వస్తారు. సో గ్రూప్ కస్టమర్కి అకామిడేషన్, ఫుడ్, బ్రేక్ఫాస్ట్, సో ఆల్ ఇంక్లూడింగ్ ప్యాకేజెస్ చేస్తున్నాము. మీరు దేశీయంగా ఉత్తమ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్గా మీరు అనేక సార్లు 8 సార్లు అవార్డు అందుకోవడం జరిగింది. ఈసారి ఇంటర్నేషనల్ టూర్ సంబంధించి మీరు ఎలాంటి ప్రోగ్రెస్ ఉంది? మీ బిజినెస్లో కొత్త ప్లాన్స్ ఏం చేస్తున్నారు? సరే, అది ఇప్పుడు ఇంటర్నేషనల్ మేము లాస్ట్ ఇయర్ లాంచ్ చేసాము. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అది మన తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి కూడా కస్టమర్స్ చాలా మంచి రెస్పాన్స్గా ఉంది. సో వాళ్ళకి కూడా ఏంటంటే ఇంటర్నేషనల్లో కూడా కస్టమర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, సో వాళ్ళకి తెలుగు మాట్లాడే గైడు యాజ్ వెల్ యాజ్ అక్కడి నుంచి ఒక గైడు, ఇక్కడ నుంచి వాళ్ళు మా పర్సన్ హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ డ్రాప్ చేసే వరకు సరిపోతుంది. వాళ్ళు తీసుకొస్తారు. చూస్తున్నాం చాలా మంది కూడా అనేక ప్రాంతాలకు సంబంధించి టూర్ సంబంధించి వాళ్ళు డొమెస్టిక్ టూర్ సంబంధించి దేశీయంగా ఉత్తమ సంస్థగా పేరు ఉన్నటువంటి సదరన్ ట్రావెల్స్ ఈసారి హాలిడే బజార్ ద్వారా మిగతా ప్యాక్స్ కూడా అందుబాటు తీసుకోవడం జరిగింది. మీరు చెప్పండి సార్, ఈ హాలిడే బజార్ ద్వారా రెస్పాన్స్ ఎలా ఉంది? ఎంతమంది ఈ రోజు పెద్ద ఎత్తున స్టాల్ సందర్శించారు? చాలా మంది ప్యాకేజ్ బుక్ చేసుకోవడం ముందుకు వచ్చారు. మీరు చెప్పండి సార్. ఇది వాళ్ళ మార్నింగ్ 10 o'clock స్టార్ట్ అయిందండి. ఇప్పటి వరకు ఒక 200 మెంబర్స్ వరకు వచ్చారండి. అందులో 50-60% బుకింగ్స్ అయినాయి. అట్లానే ఈ సంవత్సరం ఏంటంటే సార్, మేము కొత్తగా బుకింగ్స్, ఇంతకుముందు మనకి నార్త్ ఇండియా ఫిక్స్డ్ డిపార్చర్స్ ఉండేవి. అలానే మనం హైదరాబాద్ నుంచి కోస్టల్ కర్ణాటక టూర్ అనేది స్టార్ట్ చేశాం సార్. ఈ కోస్టల్ కర్ణాటక టూర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ వచ్చేంత వరకు ఫుడ్, అకామిడేషను, ట్రాన్స్పోర్టేషను, సౌత్ ఇండియన్ ఫుడ్. ఈ కోస్టల్ కర్ణాటక ఉంటే సార్ హంపి, హోస్పేట్, గోకర్ణ, మురుడేశ్వర్,
కుకే సుబ్రహ్మణ్య ఈ ప్లేస్లన్నీ కవర్ చేసుకుంటూ పుట్టపర్తి లేపాక్షి కవర్ చేసుకుంటూ హైదరాబాద్ వస్తుంది సార్. అట్లానే మళ్ళీ కొత్తగా కస్టమర్లు ప్రోత్సాహంతో మేము గుజరాత్ నుంచి కూడా అహ్మదాబాద్ నుంచి ఫిక్స్డ్ డిపార్చర్స్ పెట్టాం సార్. అవి కొత్తగా లాంచ్ చేశాము. అహ్మదాబాద్ అంటే సోమనాథ్, పోర్బందరు, జిసెంగేరు ఇవన్నీ కవర్ చేసుకుంటూ అది కూడా అహ్మదాబాద్ టు అహ్మదాబాద్. త్వరలో కావాలంటే మనము హైదరాబాద్ నుంచి కూడా కస్టమర్ సేవ కోసం చేద్దామని చెప్పేసి ఆలోచన ఉంది సార్. చూస్తున్నాం ఖచ్చితంగా ఈ సదరన్ ట్రావెల్స్ ద్వారా పెద్ద ఎత్తున కూడా స్పందన వస్తుంది. హాలిడే బజార్ ద్వారా చాలా ఉదయం నుంచి కూడా వందల మంది ఇక్కడికి వచ్చి వారి బుకింగ్స్ సంబంధించి అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారి టూర్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్న తర్వాతనే సాటిస్ఫై అయిన తర్వాతనే గతంలో వారికి సంబంధించిన బంధువులు కానీ వారు కానీ ఇంతకుముందు వెళ్ళిన ఎక్స్పీరియన్స్ ఆధారంగా చాలా బాగా చూసుకుంటున్నారు. సదరన్ ట్రావెల్స్ సంబంధించి ఈ హాలిడే బజార్కి వస్తే మరింత డిస్కౌంట్ దొరుకుతుంది. మరింత స్పెసిఫైడ్ డేట్స్లో వారికి కావాల్సిన డెస్టినేషన్లో టూర్ చేయవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో కూడా వచ్చి బుకింగ్స్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి సక్సెస్ఫుల్గా ఈసారి ఈ హాలిడే బజార్ జరుగుతుందని చెప్పంటున్నారు. ఈ రోజు రేపు జరిగే బుకింగ్స్ ఆధారంగా రేపు మెగా డ్రా తీస్తున్నారు. మెగా డ్రా తీసిన తర్వాత కూడా చాలా మందికి బుకింగ్స్ వచ్చిన వారికి కూడా మంచి బహుమతులు అందజేస్తామని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు తెలియజేయడం జరుగుతుంది. మొత్తానికి సదరన్ ట్రావెల్స్ గత 8-9 సంవత్సరాలుగా వరుసగా దేశీయంగా ఉత్తమ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ అవార్డు అందుకుంటుంది. 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఉత్తమ టూర్ ఆపరేటర్గా దేశీయ వ్యాప్తంగా అనేక అవార్డులు అందుకున్నటువంటి సంస్థ మరోమాపు అంతర్జాతీయ స్థాయిలో కూడా టూర్స్ కూడా నిర్వహిస్తూ మంచి పేరు సంపాదిస్తుంది. అందులో భాగంగానే ఈసారి మరిన్ని ఇంటర్నేషనల్ టూర్కి సంబంధించిన ప్యాకేజ్ ముందు తీసుకొచ్చింది. అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది గోపి. థ్యాంక్ యూ స్వామి.